టెన్నిస్ ఎల్బో ఇది మనం ఎలా వస్తుంది అని తెలుసుకుంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళల్లోనూ లేదా స్పోర్ట్స్ ప్లేయర్స్లోనూ మనం ఇది చూస్తాము. ఇది ఎలా వస్తుంది అంటే రోజువారీ క్రమంలో వారి చేతిని ముందుకి కదల్చడము లేదా వెనక్కి కదల్చడము ఇలా విపరీతంగా చేయడం వల్ల ఈ మోచేతి యొక్క చివరి భాగంలో వారికి ఒత్తిడి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడి ఎక్కువ రావడం వల్ల వారికి ఇక్కడుండే కండరాలు ఎర్రగా మారడము లేదా వాపు రావడం అనేది మొదలవుతుంది. ఈ వాపు కాస్త కొద్ది రోజులకి నొప్పిగా మారుతుంది. దీన్నే మనం టెన్నిస్ ఎల్బో అని పిలుస్తాము. ఈ టెన్నిస్ ఎల్బోని మనం ఎవరెవరిలో చూస్తాము. మనం గమనిస్తే ఆడవాళ్ళల్లోనూ, కంప్యూటర్ పని చేసే వాళ్ళల్లోనూ, క్రీడాకారుల్లోనూ లేదా వడ్రంగి పని చేసే వాళ్ళలోనూ ఎక్కువగా గమనిస్తాము. ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళ యొక్క రోజు పనిలోనూ అంటే వాళ్ళు ఇంట్లో చిమ్మడం కానీ, గెరిట తిప్పడం కానీ, బట్టలు ఉతకడం కానీ చేయటం వల్ల మోచేతి యొక్క భాగం మీద ఎక్కువగా ఒత్తిడి అనేది కలుగుతుంది. అలాగే కంప్యూటర్ పనిచేసే వాళ్ళలో కూడా చూస్తాము. ఎందుకంటే వాళ్ళు పనిచేసే క్రమంలో వాళ్ళ మోచేతి మీద ఎక్కువగా వాడటం వల్ల కూడా ఇది చూస్తాము. అలాగే క్రీడాకారులో గమనిస్తే ఈ షటిల్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ మోచేతినే ఉపయోగిస్తారు. దానివల్ల ఇందాక చెప్పుకున్నట్లుగా మోచేతి మీద భారం అనేది పడుతూ ఉంటుంది. ఇంకా వడ్రంగి వాళ్ళని చూస్తే వాళ్ళ మోచేతితో ముందుకి, వెనక్కి లేదా పక్కకి, లోపలికి చేయడం అనేది గమనిస్తూ ఉంటాము. వీరిలో మనం ఎక్కువగా టెన్నిస్ ఎల్బో చూస్తాము. టెన్నిస్ ఎల్బో వచ్చిన వాళ్ళలో అతి ముఖ్యంగా మనం చూసేది మోచేయి యొక్క నొప్పి. మోచేతి యొక్క నొప్పితో పాటు ఇక్కడ వాళ్ళకి ఎర్రగా మారడం అనేది చూస్తూ ఉంటాము. ఈ ఎరుపుగా మారడంతో పాటు ఇక్కడ వాళ్ళకి వాపు అనేది గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ యొక్క కండరాలు బలహీనపడటం మనం గమనిస్తూనే ఉంటాము. దానివల్ల వాళ్ళు చేసే రోజు యొక్క పనుల్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. చేత్తో పట్టుకోవటం కానీ, గ్లాస్ పట్టుకోవడం కానీ, లేదా ఏదైనా పని చేయటంలో కానీ, లేదా క్రీడాకారులో గమనిస్తే వాళ్ళు రాకెట్ ప్లేయర్స్ చూస్తే వాళ్ళు రాకెట్ పట్టుకున్నప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. టెన్నిస్ ఎల్బోతో బాధపడుతున్న వారిలో భాగంగా మనము ముందు జాగ్రత్తగా చూసుకునే కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు మనం చూద్దాము. అయితే ముందుగా చెప్పుకునే వాటిల్లో రైస్ ప్రోటోకాల్ అనేది మనం చూస్తూ ఉంటాము. రైస్ ప్రోటోకాల్ అంటే RICE అనే 4 పదాలతో కూడి ఉంటుందన్నమాట. ఈ మొదటి భాగంలో మనం చూస్తే ఆర్ అన్న పదానికి అర్థం రెస్టింగ్ అన్నమాట. అంటే దీంతో టెన్నిస్ ఎల్బోతో బాధపడుతున్న వారిలో మనం ముఖ్యంగా మొదటిగా చెప్పేది ఏంటంటే రెస్టింగ్ ఇవ్వడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము తిని యొక్క చేతిని మనం ఏం చేస్తున్నామంటే ఒక సాఫ్ట్ సర్ఫేస్ అంటే ఒక మెత్తటి భాగం మీద చేతిని ఇలా పెట్టేసి ఉంచమని చెప్తూ ఉన్నాము. అంటే ఇక్కడ చేతిని కదిల్చడం కానీ, చేత్తో ఆడడం కానీ, చేత్తో ఏమైనా పని చేయడం కానీ చేయడం లేదన్నమాట. రైస్ ప్రోటోకాల్లో రెండవ భాగాన్ని మనం చూస్తే ఐ అన్న అక్షరం కనిపిస్తుంది. ఐ అంటే ఐసింగ్ అన్నమాట. అంటే ఐస్ ప్యాక్స్తో కూడిన ఒక తీసుకొని దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ నొప్పి ఉన్న భాగంలో లేదా వాపు ఉన్న భాగంలో ఇలా 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు ఉంచడం జరుగుతుంది. ఇది ఇలాగే ఒక 5 నిమిషాలు చేయాలి. మూడవ అక్షరాన్ని చూస్తే సి అనేది కనిపిస్తుంది. సి అంటే కంప్రెషన్ అన్నమాట. అంటే ఈ కంప్రెషన్ బ్యాండేజెస్ అనేవి మనం చూస్తాము. వాటిని ఏం చేస్తామంటే ఈ నొప్పి ఉన్న భాగంలో మోచేతి పైనుంచి మోచేతి కింద వరకు మనం వేస్తామన్నమాట. దాన్నే మనం ఇంకొక విధంగా టెన్నిస్ స్ప్లింట్ అని కూడా అంటాము, లేదా టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అని కూడా అంటాము. లాస్ట్గా మనం చూస్తే ఈ అన్న పదంతో ఆగుతుంది. దాన్నే మనం ఎలివేషన్ అని కూడా పిలుస్తాము. అంటే ఇందాక చెప్పిన విధంగా మనం పడుకునేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ ఆ చేతిని ఒక ఎత్తుగా పెట్టుకోవడం అనేది చెయ్యాలన్నమాట. అంటే తలగడ కానీ లేకపోతే ఏదైనా రోల్ చేసిన గుడ్డని కానీ మనం మోచేతి కింద పెట్టుకోవడం అనేది చూస్తాము. టెన్నిస్ ఎల్బోతో బాధపడుతున్న వారిలో ఏ వ్యాయామాలు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మొదటి వ్యాయామం ఎలా చేయాలో చూద్దాం. అయితే ముందుగా ఇక్కడ పేషెంట్ వచ్చేటప్పటికి ఒక చైర్లో కూర్చొని తన చేతిని బల్ల మీద అంచుకి ఇలా పెట్టి మణికట్టుతో తను ఇలా పిడికిలు బిగించి పైకి కిందకి ఇలా నెమ్మదిగా ఒక 5 సార్లు చేయమని చెప్పాలి. రెండవ వ్యాయామానికి వచ్చేటప్పటికి అలాగే తను కూర్చొని ఉంటాడు. మోచేతిని కూడా అలాగే ఉంచి అయితే ఈసారి ఈ చేతిని ఇలా మనం పైకి చూపిస్తూ ఇప్పుడు మనం ఈ చేతిని పైకి కిందకి ఇలా నెమ్మదిగా ఒక 5 సార్లు చేయమని చెప్పాలి. మూడవ వ్యాయామానికి వచ్చేటప్పటికి
తన మణికట్టుని గుండ్రంగా ఇలా 5 సార్లు తిప్పమని చెప్పాలి. తరువాత దానికి వేరొక దిశలో గుండ్రంగా తిప్పమని చెప్పాలి. ఇక్కడ యొక్క కండరాలు బలపడడానికి ఇప్పుడు మనం 1 కేజీ బరువు తీసుకొని నెమ్మదిగా ఇలా పట్టుకొని కిందకి పైకి చేయమని చెప్పాలి. తరువాత వ్యాయామానికి వచ్చేటప్పటికి ఇలాగే 1 కేజీ బరువుతో చేతిని ఇలా పైకి కిందకి ఒక 5 సార్లు మళ్ళీ చేయమని చెప్పాలి. తరువాత వ్యాయామానికి వస్తే ఇప్పుడు తన చేతిని ముందుకి ఇలా చాపి మణికట్టుని కిందకి ఇలా అంటూ వేరొక చేత్తో దాని మీదకు పెట్టి ఇలా వెనక్కి ఒత్తిడి కలిగించాలి. ఇలాగే ఉంచి ఒక 10 సెకండ్లు మనం ఉంచాలి. తర్వాతి వ్యాయామానికి వచ్చేటప్పటికి తన చేతికి ఒక స్పాంజ్ బాల్ని లేదా మెత్తటి బాల్ని ఇచ్చి తనని వేళ్ళతో ఇలా ఒత్తమని చెప్పాలి. టెన్నిస్ ఎల్బో రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మోచేతి మీద ఒత్తిడి కలిగించే పనుల్ని తగ్గించాలి, లేదా ఎక్కువగా బరువుతో చేసే పనులు, ఏదైనా మూటలు మోయడం, వడ్రంగి పని ఎక్కువగా చేయడం, ఇటువంటివి మనం తగ్గించాల్సి వస్తుంది. అదేవిధంగా క్రీడాకారుల్లో మనం గమనిస్తే వాళ్ళ యొక్క మణికట్టుని లేదా మోచేతిని ఎక్కువగా కదిలించడం చూస్తాం. దాన్ని కూడా వాళ్ళు సరైన క్రమబద్ధంలో చేయడాన్నే మనం గమనిస్తూ ఉండాలి. వ్యాయామాన్ని కూడా సరైన సమయంలో చేయాలి. ఆటలు మొదలుపెట్టే ముందు క్రీడాకారులు సరైన వామప్ అనేది కూడా మనం దీంట్లో చూస్తాము.